నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రేపు తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు. ఇవాళ సాయంత్రం ఎన్నికల సామాగ్రి తరలింపు. ఓటింగ్ ముగిసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న సీఈఓ వికాస్ రాజ్. రైతు బంధు నిబంధనలో మార్పులకు రాష్ట్ర సర్కార్ కసరత్తు. 1 కోటి ఎకరాలకు పెట్టుబడి సాయం ఎగనమ్మం పెట్టే ఎత్తుగడ. మహాలక్ష్మి పథకంతో హైదరాబాద్ మెట్రో రైలుకు గండం. 2026 తర్వాత అమ్మకానికి పెడతామన్న ఎల్ఎన్టీ. మోదీ గెలిస్తే 2 నెలల్లో యోగి ఆదిత్యనాథ్ అవుట్. ఆయన రాజకీయ జీవితం అంతమవుతుందన్న కేజ్రీవాల్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో భాగంగా 4వ దశలో రాష్ట్రంలో రేపు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం రేపు జరిగే పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాటు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. 17 లోక్సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్ల కోసం 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 50,135 వివిప్యాట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లను ఎన్నికల సంఘం రెడీ చేసింది. యాక్చువల్ గా 84,577 బ్యాలెట్ యూనిట్స్ మనకు అవసరం పడతాయి పోలింగ్ స్టేషన్ లో. దాంతో సహా ఒక 20,000 వరకు మనం రిజర్వ్ గా కూడా పెట్టుకున్నాం. ఏదైనా ప్రాబ్లం వస్తే 35,809, కానీ మళ్ళీ దాని మీద ఒక 10,000 వరకు మన దగ్గర రిజర్వ్స్ ఉంటాయి. సిమిలర్ గా వివిప్యాట్స్ 35,809 యాక్చువల్గా పోలింగ్ స్టేషన్లో వాడడం జరుగుతుంది. దాంతో సహా ఒక 14,000-15,000 వరకు మన దగ్గర రిజర్వ్ ఉన్నాయి. ఏమైనా అవసరం పడితే దాన్ని రిప్లేస్మెంట్ కోసం వాడతాము. All of my sector officers have been trained for doing this basic change of replacement of EVMs if any need arises. EVMs, the entire movement of EVMs will be in vehicles which are always going to be having security along with them. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో సగం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎన్నికలు సజావుగా జరిపేందుకు 160 కంపెనీల కేంద్ర బలగాలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో మోహరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఫ్లయింగ్ స్క్వాడ్లు, వ్యయ పరిశీలకులు, పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. 144 సిఆర్పిసి లాగు చేస్తారు. డిఓస్, సిపిస్ వాళ్ళ ఏరియాలో. దీని ప్రకారం నాట్ మోర్ దెన్ 4 పీపుల్ కెన్ అసెంబుల్. ఫైనల్గా మనకు 160 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసినాయి. నిన్న మొన్న దే హ్యావ్ ఆల్ కమ్. ఇంకా ఒక 20,000 పర్సనల్ నేబరింగ్ స్టేట్స్ నుంచి హోమ్ గార్డ్స్ అట్లాంటి కొంతమంది వచ్చారు. ఇంకా స్టేట్ పోలీసు ఒక 60,000 వరకు, తర్వాత మిగతా ఆర్మ్డ్ యూనిఫార్మ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడడం జరుగుతుంది. సో అంతా కలిపి అబౌట్ 72,000 to 75,000 పీపుల్ విల్ బి దేర్. టోటల్గా మీకు తెలుసు, ఒకటే కాన్స్టిట్యుయెన్సీ మనకు సింగిల్ వ్యూ కాన్స్టిట్యుయెన్సీ ఆదిలాబాద్ ఉంది. మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో 2 లేకపోతే 3 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. అందుకనే ఓటర్స్ని నేను కోరేది ఏంటంటే ఇది కొంత అర్థం చేసుకొని వెళ్ళాలి. బయట పోలింగ్ స్టేషన్ బయట పోస్టర్స్ ఉంటాయి. ఆ పోస్టర్స్లో క్లియర్గా ఏ బ్యాలెట్ యూనిట్లో ఎవరి పేరు ఉంటాయి అది చూసుకొని క్లియర్గా లోపల వెళ్తే లోపల కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది వాళ్ళకు.
ఆదివారం ఉదయం నుండి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద పోలీస్ పహారా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎండవేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ సెంటర్ల వద్ద చల్వ పందిర్లు, క్యూ లైన్లలో ఉన్న వారికి కూలర్లతో పాటు తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. Display of election material in all types of media also has restrictions. Will be a total ban on transmission of bulk SMS from 4 o'clock and 6 o'clock onwards. Conduct of exit poll and publication and dissemination of result mida 6:30 PM on 1st of June వరకు ban ఉంటుంది. ఇంత నాడు paid leave ఇస్తలేదు. సో నేను మీ ద్వారా వాళ్ళకి మళ్ళీ ఒకసారి instructions of ECI are very clear that the 13th has to be a paid leave. So anybody found violating these instructions, actions will be taken. దీంతో సహా ఈరోజు రాత్రి రేపు రాత్రి very important from the point of view of monitoring the movement of the various inducement related material, cash ఉండొచ్చు, liquor ఉండొచ్చు, all those things. అందుకనే ఎంటైర్ మెషినరీ, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు, అఫ్ కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి, వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ ముగిసింది. 21,651 మంది దివ్యాంగులు, వృద్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 1,75,994 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ద్వారా 34,973 మంది ఉద్యోగులు పోలింగ్ రోజున ఓటు వేయనున్నారు. డైరెక్ట్ గా పోలింగ్ స్టేషన్ కు పోయేది ఆల్మోస్ట్ 1,90,000 వరకు పోలింగ్ పర్సనల్ వెళ్తారు. వీళ్ళు పిఓస్, ఏపీఓస్, తర్వాత ఓపీఓస్, అదర్ పోలింగ్ పర్సనల్ ఉంటారు. మీకు తెలుసు, రూట్ ఆఫీసర్స్ ఉండొచ్చు, మైక్రో అబ్జర్వర్స్ చాలా మంది ఉంటారు. ఈ అందరూ కలిపి ఇంకా 1,00,000 మంది వరకు ఉంటారు. సో టోటల్ ఆల్మోస్ట్ 3 lakh పీపుల్ విల్ బి డైరెక్ట్లీ డిప్లాయిడ్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ. ఎస్పెషలీ సి విజిల్ ద్వారా వచ్చే కంప్లైంట్స్, అట్లాగే 1950 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఉంది, దాని ద్వారా, లేకపోతే ఎన్జిఎస్పి పోర్టల్ ఉంది, దాని ద్వారా వచ్చిన రాబోయే కంప్లైంట్స్లో కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని మెషినరీని రెడీ చేసి పెట్టుకోమని డిఓస్ని చెప్పడం జరిగింది. ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య. 48 గంటల పాటు పబ్లిక్ మీటింగ్స్, పొలిటికల్ మీటింగ్స్ నిషేధమన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ వరంగల్ జిల్లా అంతటా అమలవుతుందన్నారు కలెక్టర్ ప్రావీణ్య. 48 hours there should be no political canvassing, political campaigning అన్నీ కూడా స్టాప్ అవుతాయి కంప్లీట్గా. సో పబ్లిక్ మీటింగ్సే అవ్వచ్చు, ఇండోర్ మీటింగ్సే అవ్వచ్చు, ఫంక్షన్ హాల్స్లో ఇట్లాంటివి ఏవి కూడా కండక్ట్ చేయకూడదు అనేది మనకి సెక్షన్ 126 ఆఫ్ ఆర్పీ యాక్ట్ ప్రకారం. దాంతోపాటు వి ఆల్సో ప్రివెంట్ ఎనీ లార్జ్ స్కేల్ పబ్లిసిటీ, అంటే మనకి ఇన్ ద నేమ్ ఆఫ్ ఫీడింగ్ పీపుల్ అవ్వచ్చు, ఇన్ ద నేమ్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, అట్లాంటి కేసెస్లో కూడా ఏదైనా పొలిటికల్ మెసేజింగ్ ఉన్నా కానీ అది వైలేషన్గానే ట్రీట్ చేస్తాము. లౌడ్ స్పీకర్స్, మెగాఫోన్స్ ఇవి ఏవి కూడా విత్ ఇన్ 100 meters ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ వాళ్ళు యూజ్ చేయడానికి ఉండదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ వేవ్ స్పెషల్ ప్రికాషన్స్, మెడికల్ టీమ్స్తో పాటు డ్రింకింగ్ వాటర్తో పాటు షేడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 48 hours ఆల్ టీమ్స్ యాక్టివ్గా ఉంటారు అండ్ మీ అందరి కోఆపరేషన్తో ఈ ఎలక్షన్ సక్సెస్ఫుల్గా చేస్తామని అనుకుంటున్నాము. ఈసారి ఆల్ పోలింగ్ స్టేషన్స్లో ఇంటర్నల్ ఎలక్ట్రిఫికేషన్ అయితే కంపల్సరీ, లైట్స్, ఫ్యాన్స్ 100% వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. దాంతోపాటు మ్యాక్సిమం పోలింగ్ స్టేషన్స్లో కూలర్ కూడా ఏర్పాటు చేయమని ప్రతి టీమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్ హైయర్ బేసిస్ కానీ లోకల్ అరేంజ్మెంట్స్లో వాళ్ళు మాట్లాడుకుని పెట్టమని కూడా చెప్పడం జరిగింది.
ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 2,000 మందికి పైగా పోలీసులతో జిల్లా వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. 60% పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 1808 పోలింగ్ కేంద్రాల్లో 1347 కేంద్రాల్లో ఇన్సైడ్ లైవ్, 1161 కేంద్రాల్లో అవుట్ సైడ్ లైవ్ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. మోస్ట్లీ 60% పోలింగ్ స్టేషన్స్లో ఈ లైవ్ వెబ్కాస్టింగ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో మనకి టోటల్గా ఉన్న 1808 పోలింగ్ స్టేషన్స్లో 1347 పోలింగ్ స్టేషన్స్లో మనము ఇన్సైడ్ అంటే అవుట్ ఆఫ్ 1808 1347 పోలింగ్ స్టేషన్స్లో ఇన్సైడ్ లైవ్ వెబ్కాస్టింగ్, అదేవిధంగా అవుట్ సైడ్ 1161 పోలింగ్ స్టేషన్స్లో అవుట్ సైడ్ కూడా మనము ఈ లైవ్ వెబ్కాస్టింగ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో దట్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ నుంచి మనకి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా మనం మానిటర్ చేస్తూ ఉంటాము. సో అదేవిధంగా మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కి సంబంధించి మైక్రో అబ్జర్వర్స్ కూడా 302 మైక్రో అబ్జర్వర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇంక్లూడింగ్ రిజర్వ్. సో వీళ్ళు ముఖ్యంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో వీళ్ళ సర్వీసెస్ అనేది మనము యూజ్ చేయడం జరుగుతుంది. 72 అవర్స్ 48 అవర్స్ ప్రోటోకాల్ ఉంటుందో సో దాని ప్రకారంగా మనము 144 సెక్షన్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఎంటైర్ మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా 144 సెక్షన్ ప్రొమల్గేట్ చేసాము. సో అదేవిధంగా మనకి 100 మీటర్స్ 200 మీటర్స్ సో దాంతో కూడా మనము ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ వాళ్ళతోని అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. పోలీసు డిపార్ట్మెంట్ నుంచి అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈ 48 అవర్స్ ఏదైతే సైలెన్స్ పీరియడ్ ఉంటుందో క్యాండిడేట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏమంటే ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నానని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ పేదల నేల విమానాన్ని సమాధి చేస్తున్నారు. పేదోడి రైలు బండి పెద్దోళ్ల జేబులోకి వెళ్తోంది. కోట్లాది మంది సామాన్యుల ప్రయాణ సాధనం కొద్దిమంది లాభార్జన వస్తువుగా మారుతున్నది. రైల్వే ప్రైవేటీకరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదోడి బతుకుపై చావు దెబ్బ కొడుతోంది. భవిష్యత్తులో సామాన్యుడికి రైలు ఎక్కడమే గగనమయ్యే దుస్థితిని తీసుకొచ్చింది. భారత జాతి సొత్తుగా ఇప్పటి వరకు చెప్పుకుంటున్న సామాన్యుడి రైలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. వచ్చే నెల 4న కేరళలోని తొలి ప్రైవేట్ రైలు కూత పెట్టనుంది. 5 ఏళ్ల కిందట ఐఆర్సీటీసీ తొలిసారిగా ఢిల్లీ తేజస్ రైలును నడపగా ఇప్పుడు ఏకంగా పూర్తి ప్రైవేట్ భాగస్వామ్యంతో రైలు ప్రయాణం సాగనుంది. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రైల్వేలను ప్రైవేట్ పరం చేసే కుట్రలు మొదలయ్యాయి. దేశానికి స్వాతంత్రం రాకముందే 1924లో మొదలైన రైల్వే బడ్జెట్ ప్రస్థానానికి 2016లో మంగళం పాడిన మోదీ ప్రభుత్వం అనంతరం రైల్వేను ప్రైవేట్ పరం చేయడానికి వ్యూహాలు రచించింది. దేశంలోని 109 మార్గాల్లో 151 ప్రైవేట్ రైళ్లు నడపడానికి ప్రైవేట్ సంస్థలకు 2020 జూలై 1న ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మార్గాలన్నీ లాభాల్లో ఉన్నవే కావడం గమనార్హం. సాధారణంగా రైళ్లలో ప్రయాణించేది పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులే. వీరిలో చాలా మంది తమ వెంట తమ సంతానాన్ని లగేజీలను తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం ఈ లగేజీలకు చిన్నారులకు టికెట్లు తీసుకోకపోయినా ప్రయాణానికి అనుమతి ఉంది. అయితే కేంద్రం ప్రైవేటుకు కట్టబెట్టిన 109 మార్గాల్లో ప్రయాణించే ప్రైవేట్ రైళ్లలో వీటిని అనుమతిస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. పైగా ఈ రైళ్లలో టికెట్ రేట్లు, ఆహారం ఇలా అన్ని రుసుములను ప్రైవేట్ వ్యక్తులే నిర్ణయించనున్నారు. దీంతో సామాన్యులకు రానున్న రోజుల్లో రైలు ప్రయాణం ఖరీదుగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైలు
రైళ్లను ప్రైవేటు పరం చేయడమే కాదు, రైల్వే ఆస్తులను ముఖ్యంగా భూములను కూడా 35 పాటు లీజుకు ఇచ్చి తద్వారా వచ్చిన సొమ్మును ఖజానాలో నింపుకుంది బీజేపీ సర్కార్. ఈ మేరకు 2022లో కేంద్ర కేబినెట్ దీనికి ఆమోద ముద్ర వేసింది. ఇక వృద్ధులకు రైల్వే టికెట్లపై ఇస్తున్న రాయితీని కరోనా సంక్షోభంలో ఎత్తేసిన కేంద్రం ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించలేదు. తక్కువ ఛార్జీలు ఉన్న ప్యాసింజర్ రైళ్ల స్థానంలో ఎక్స్ప్రెస్ రైళ్లను తీసుకొచ్చి పేదోడి జేబుకు చిల్లు పడేలా చేసింది. ఇప్పుడు ఏకంగా రైలును ప్రైవేటుకి అప్పగించింది. దీంతో భవిష్యత్తులో సామాన్యుడికి రైలు ఎక్కడమే గగనమయ్యే దుస్థితిని తీసుకొచ్చింది.